భగవంతుని యొక్క కథ అనేటటువంటి అమృతాన్ని జుర్రుకుని ఈ చెవులలోంచి వస్తున్నటువంటి ఆ అమృతాన్ని హృదయమునందు దాచుకుని దాని వలన చల్లతనాన్ని పొంది ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుంటాడు. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ మకుటాయమానమైన శ్లోకం అన్నారు. గళంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరదో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చీతో హృదయ శివానందలహరి అంటారు. ఏం చేస్తుందా భగవత్ కథ అంటే చెవులలోంచి లోపలికి వెళ్ళి అది హృదయ తటాకమునందు నిలబడి చల్లతనాన్ని ఇస్తుంది. దేని నుండి చల్లతనం? సంసార భ్రమణ పరితాపోపశమనం. సంసారమునందు పరిభ్రమించడం అంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు భజగోవిందంలో. అలా పుట్టి చచ్చి జనన మరణ చక్రమునందు సంసార భ్రమణ పరితాపోపశమనమును ఇవ్వగలిగినటువంటిది భగవత్ కథాశ్రవణము. ఆ భగవత్ కథాశ్రవణము చేత అది చెవుల గుండా లోపలికి వెళ్ళి అంత సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి నైర్మల్య తశ్చాదనం వాచాశంఖముఖైస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం. ఈ శరీరాన్ని అమ్మ కాపాడుతుంది. ఏమో ఏ ఉగ్రభూతం వస్తుందో, పిల్లవాడు దేనికి ఉలిక్కి పడతాడో, ఎవరు చూడరాని చూపు చూస్తారో, వాడు దాన్ని తట్టుకోలేక తేజోక్షయమై ఏ ప్రమాదాన్ని ఎదుర్కొంటాడో, ఏ ఆపదొస్తుందో అమ్మ విభూతి పెట్టి పిల్లవాడి మెళ్ళో రుద్రాక్ష కడుతుంది. అలా భక్తి అన్న తల్లి ఎవరు భక్తుడో ఆ శిశువుని కాపాడుకుంటుంది. ఎందుచేత అంటే మెడలో రుద్రాక్షలు వేస్తుంది, నొసట విభూతి ధరించేటట్టు చేస్తుంది. కాబట్టి రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. భక్తి అన్న తల్లి ఏం చేస్తుందంటే అస్తమానం భగవంతునికి సంబంధించినటువంటి స్మరణలు అనేటటువంటి ఊయలలో పెట్టి ఊపుతూ ఆ ఊగుతుండగా ఆ హాయిని అనుభవిస్తూ సంతోషాన్ని అనుభవిస్తూ బాహ్యమునందు ఏమైనా కష్టం ఉందా అన్న విషయం పట్ల ఏ విధమైనటువంటి స్పృహ లేకుండా పరమ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడు ఆ భగవంతుడి గురించినటువంటి ఆలోచనలు చేయడంలో శరీరానికి ఏదైనా ఖేదమున్నా కూడా మర్చిపోతాడు. అందుకే ఆ భక్తి ఎవడు కలిగి ఉంటాడో వాడిని ఎవ్వరూ చెనకలేరు. ఆ భక్తి అన్న తల్లి సర్వకాలములయందు భక్తుణ్ణి కాపాడుకుంటూ ఉంటుంది. అందుకే పెద్దలైన వారందరూ కోరుకున్నది ఏది అంటే ఈ భక్తిని కోరుకున్నారు. అందుకే భక్తి అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భక్తి అంటే కేవలం ఒక మూర్తి దగ్గరికి వెళ్ళి కూర్చుని బోలెడన్ని సంభారములు తెచ్చి పూజ చెయ్యడం ఒక్కటే భక్తి కాదు. అందుకే గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమర్ధంజడమతి సమర్ప్యై చేతః సరసిజముమానాధభమతే సుఖేనావస్థాతుం జనైః న జానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు. ఎందుకురా పెద్ద పెద్ద సరోవరాల్లో దిగుతావు, తామర పూలు తీసుకొస్తావు, కొండలెక్కుతావు, మారేడు దళాలు తీసుకొస్తావు, చెట్లు ఎక్కుతావు, పువ్వులు కోస్తావు, ఇవన్నీ నేను అడిగానా? నీ హృదయం అనేటటువంటి కుసుమాన్ని నా దగ్గర పెట్టరా, నువ్వెవరని నేను అడగను, నీ వెంట నేను పరిగెడతానంటాడు పరమాత్మ. అంటే దాని అర్థం పూజ చెయ్యొద్దనా? కాదు. కేవలము పదార్థములు పరమేశ్వరుడికి సమర్పించడం ఒక్కటి పూజ కాదు. దాని మధ్యలో అందుకే అంటాడు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిని కొలచిన జనులు అర్పించిన యలమిన్ రుచిరాన్నముగను ఏను భుజింతున్ అంటాడు. భక్తితో ఇస్తే చాలు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. పరమభక్తితో ఆయన యందు ప్రేమతో మనం ఏదిచ్చినా ఆయన స్వీకరిస్తాడు. ఆయనకి ఇవ్వడానికి ఆయనది కానిది మనదైనది లోకంలో అసలు ఏముంటుంది? ఏముండదు. ఆయనది ఆయనకే ఇవ్వాలి.
కానీ ఇచ్చేటప్పుడు భక్తితో ఇస్తే పరమేశ్వరుడు మురిసిపోతాడు. తండ్రి అన్నీ సంపాదించి తెస్తాడు. నాన్నగారే ఎక్కడో ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి వృద్ధిలోకి తీసుకొచ్చి బట్టలు కొని చదివించి బొమ్మలిచ్చి ఆడుకొమ్మని పిల్లవాడికి కావలసినటువంటి ఉపకరణములన్నిటినీ సమకూరుస్తాడు. ఆ తండ్రే ఉద్యోగం చేసి కార్యాలయం నుంచి వస్తూ వస్తూ ఇంత తీపి బూందీ తీసుకొచ్చాడు తినరా అని. ఓ గిన్నెలో వేసి ఇచ్చాడు. నీకు తీయటి బూందీ ఇష్టం కదరా తిను అన్నాడు. కొడుకు ఆ బూందీ తీసుకుని నాన్నగారండి ఎంత బాగుంటుందో నా కోసం బూందీ తెచ్చారా అని ఓ గడ్డ తీసి నోట్లో పెట్టుకోబోయి ఆగి గబగబా వెళ్ళి నాన్నగారండి మీరు తినండి అన్నాడు. తండ్రి అన్నాడు, నాకు అక్కర్లేదురా, నీకు ఇష్టమని తెచ్చాను, నువ్వు తిను అన్నాడు. కాదు నాన్నగారండి మీరు కొంచెం తినండి అన్నాడు. తండ్రి మురిసిపోయి వంగి నోరు పట్టాడు. వాడు నాన్నగారి నోట్లో ఓ బూందీ గడ్డ పెట్టి, నాన్నగారండి బాగుందా? చాలా బాగుంది నాన్న. ఇప్పుడు నేను తింటాను నాన్నగారండి అని వాడు తిన్నాడు. తండ్రి గబగబా తన భార్య దగ్గరికి వెళ్ళి, చూసావా నేను వాడి కోసం తీపి బూందీ తెస్తే వాడు తినకుండా నాకు ఇంత పెట్టి తిన్నాడే అని మురిసిపోతాడు. వాడిదా బూందీ? పిల్లవాడిదా? వాడు సంపాదించాడా? వాడు తెచ్చాడా? తండ్రి సంపాదించి తెచ్చినటువంటి బూందీలోంచే కాస్త బూందీ తండ్రి నోట్లో పెట్టాడు. లౌకికంగా బిడ్డని కన్న తండ్రి అంత మురిసిపోతే సుఖస్థానములన్నిటినీ బ్రహ్మాండములలో ఇచ్చి బ్రహ్మాండములలో ఉన్న సుఖస్థానములను అనుభవించడానికి జ్ఞానేంద్రియాలు ఇచ్చి సుఖమన్న భావనిచ్చి సంతోషపెడుతున్న పరమాత్మకి ఒక పదార్థాన్ని భక్తితో ఇస్తే ఆయన మురిసిపోతాడు. అది భక్తి. ఆ భక్తి లేనప్పుడు ఎంత పదార్థాన్ని ఇస్తే మాత్రం ఆయనకి కావాలి? అందుకే ఏ భక్తుడైనా అడిగింది ఏమిటంటే లోకంలో అన్నీ నాకు సుఖాలే ఇయ్యి, అన్నీ నా కోరికలే తీర్చు అని అడగలేదు. అసలు పండిపోయినటువంటి స్థితిలో ఎవరైనా ఏ కోరిక కోరారంటే, ఈశ్వర నాకు కావలసింది ఒక్కటే. కుంతీదేవి కూడా శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతుంది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా, ఘనసింధువు చేరెడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అంటుంది. నదికి దారి చూపించరెవ్వరు, తానే ప్రవహించి 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 సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినటువంటి నది ఎలా వెళుతుందో, ఈశ్వర నా యొక్క తలంపులు కూడా ఎప్పుడూ నీకు సంబంధించినవై ఉండాలి, నిన్ను స్మరిస్తూ ఉండాలి. నిన్ను స్మరించడం అంటే మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోవాలి, కలిసొచ్చిన నాడు భగవంతుణ్ణి పొగడ్డం, కలిసి రాని నాడు భగవంతుణ్ణి విస్మరించడం కాదు. వాంఛితార్థ ప్రదాయిని ఆవిడ. పిల్లవాడు ఏదైనా అడగచ్చు, నాన్నగారు కారు తాళాలు ఇవ్వండి ఒకసారి అలా కాసేపు తిప్పుకొస్తానంటాడు. తండ్రి ఇస్తాడా? తప్పు, ఎప్పుడూ తీయకూడదని వీడు కారు తాళం అడుగుతున్నాడని అందకుండా ఎక్కడో దాచేస్తాడు. ఎందుకు ఇవ్వడు? ఆ కారు పిల్లవాడికి ఇస్తే ఆ పిల్లవాడు కారు తీసుకుని వెళ్ళి ప్రమాదానికి లోనవుతాడు, అందుకు ఇవ్వలేదు. అమ్మవారు ఒక కోరిక తీర్చలేదనుకోండి, అమ్మవారు కోరిక తీర్చకపోవడంలో కూడా ఏదో అనుగ్రహం ఉంది, అది నాకు దొరికితే నేను పాడయ్యే అవకాశం ఉందన్నమాట, అందుకే అమ్మవారు ఇవ్వలేదు అని మురిసిపోగలిగినటువంటి పరిణితి ఏర్పడడం నిజమైన భక్తి. అందుకే ఘనసింధువు చేరెడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అంటుంది. నా మనస్సు పరమ సంతోషంతో ఎప్పుడూ నీ గురించినటువంటి ఆలోచనలతో సంతతము, అది సుఖమా దుఃఖమా వదిలేయి, ఎప్పుడూ నీ యొక్క పాదములను పట్టుకోవడంలో మాత్రం విస్మరణ పొందకూడదు. అందుకే భక్తి అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసలు యథార్థమునకు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే, పూజా మందిరంలో నేను కూర్చున్నప్పుడే భక్తి అన్నాను అనుకోండి, 24 గంటల్లో నేను పూజా మందిరంలో ఎంతసేపు కూర్చుంటాను? ఓ అరగంట కూర్చుంటాను, గంట కూర్చుంటాను, 2 గంటలు కూర్చుంటాను, మిగిలిన 22 గంటలు భక్తి లేని జీవితమా? కాదు. భక్తి తంతువుగా పెరగాలి. పెరిగినప్పుడు అసలు భక్తి అన్న మాటకి అర్థం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, తప్పు చెయ్యకుండా అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి
ఆ దృష్టికోణమునందు ఉంటుంది. అందుకే శంకరుడు సౌందర్యలహరి చేస్తూ అంటారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణవచనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నే విలసితం అంటారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. ఒక పని చేస్తున్నప్పుడు నాకు ఈ పని చెయ్యడానికి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఆలోచించడానికి భక్తి అంటారు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే 84 లక్షల జీవరాశులలో ఎవరికీ లేనటువంటి అనుగ్రహం మనుష్యుడికి ఉంది, కంఠంలో స్వరపేటికుంది. నేను ఇప్పుడు ఈ విషయం వీళ్లతో చెప్దాము అని భావించినంత మాత్రం చేత నాకు సంకల్పం సహస్రారం దాకా వెళ్ళి పైకి వెళ్లకుండా కొట్టబడి వెనక్కొచ్చి నోటిలో నిలబడితే నా నాలుక కదిలి నాలుక ఆ గాలిని నొక్కితే నేను ఏ భావాన్ని ప్రకటించాలనుకున్నానో దానికి వీలుగా నాలుక చేత నొక్కబడినటువంటి గాలి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని పట్టుకుని శబ్దం బయటికొస్తే అది మీ చెవులలోకి వెడితే నాలో ఉన్న భావన మీలో ఉన్న భావనయై సభాపతి ఏకరూపాన్ని పొందుతున్నారు.